వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం జల్లేరు కాలువపై వంతెనను పూర్తి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాసపురం నుంచి పట్టెన్నపాలెం వరకు ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం ఏళ్ల తరబడి వాయిదా వేసుకుంటూ వస్తున్నారని, ప్రభుత్వాలు మారినా కూడా వంతెన నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యదర్శి జంగారెడ్డిగూడెం ఈరోజు జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం సిపిఎం పార్టీ 2 మండల కమిటీల ఆధ్వర్యంలో పట్టెనపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని ఇప్పుడు మాట్లాడిన మిత్రులందరూ కూడా చెప్పారు. ప్రధానంగా ఈ వంతెన 2014లో ప్రారంభించారు. అప్పుడే మంత్రి పేదల సుజాత గారు దీనికి ప్రపోజల్ చేశారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తి అవ్వకపోగా ఇప్పటికి 8 మంది మృత్యువాత పడ్డారు. అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ ప్రభుత్వాలు కాదా? ఈ అధికారులు మొద్దు నిద్ర వేయటం లేదా? వీళ్ళు ఎందుకు ఈ రోజున మేము పాదయాత్ర చేయవలసి వచ్చింది? గిరిజనులు ఇప్పటికి 15 కిలోమీటర్లు మండు టెండలో కాళ్ళు బొబ్బలెక్కుతున్నా కానీ మా వంతెన నిర్మాణం చేపట్టండి, మా పిల్లలు చదువులకి వెళ్తానికి దారి లేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి బాలింతలు కానీ మేము కానీ మరో ప్రత్యామ్నాయం లేదని నినాదాలు చేస్తూ 15 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి కారణం. చాలా దుర్మార్గం. ఇంకో భాగం ఏంటంటే ఇప్పుడు కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు ఎన్నికలకు ముందు వచ్చి అందులో మునిగారు, తానం చేశారు. నేను అధికారంలోకి వస్తే 3వ రోజునే మీకు నేను వెంటనే వంతెన నిర్మిస్తానని చెప్పారు. ఎక్కడున్నారు ఈయన? ఇప్పటికీ నెగ్గి సంవత్సరం అవుతుంది. ఈయన జంగారెడ్డిగూడెం వస్తున్నారు, చక్కగా తిరిగి వెళ్తున్నారు. అంటే ఈ రోజున ఈ వంతెన గుర్తు రాలేదా? ఇక్కడున్న పాలకులకి, ఇక్కడున్న అధికారులకి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి. అందుకనే వీళ్ళందరూ కూడా మొద్దు నిద్ర వేడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడి పాదయాత్ర చేసాం. ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇంత పత్రం ఇస్తాం, ఏం చెప్తారో చూస్తాం. లేదంటే తక్షణమే దీనికి బిల్లు ప్రపోజల్ చేయాలి, లేదంటే మేమే ప్రత్యక్ష కార్యాచరణ దిగి బ్రిడ్జి వంతెన నిర్మాణం చేపట్టే వరకు మేము ఉద్యమాలకి మేమంతా సన్నిద్ధం అవుతామని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కార్యదర్శిని. బొట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలాల సరిహద్దులో ఉన్న పట్టెనపాలెం వంతెన వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ 2 మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టెనపాలెం వంతెన నుంచి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించబోతున్నాం. మేము ప్రధానంగా కోరుతున్నది ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. 2014లో ప్రారంభించినటువంటి ఒక చిన్న వంతెన 11 ఏళ్ళు గడిచినప్పటికీ ఈ రోజుకి నిర్మాణం పూర్తి చేయలేకపోవటం ఇది 100కి 100 పాడు ప్రభుత్వాల యొక్క అసమర్థ వైఖరి, నిర్లక్ష్య వైఖరిగానే మేము భావిస్తూ ఉన్నాం. అది ఫలితంగా ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం ఫలితంగా అటు బొట్టాయిగూడెం జీలిమిల్లి మండలాల నుంచి ఇటు జంగారెడ్డిగూడెం నుంచే కాదు పర్యాటక ప్రాంతమైన గొబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే ప్రాంతం అవటం వలన అనేక వేలాది వాహనాలు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు. ఇటీవల కాలంలోనే ఒక స్కూల్ వ్యాన్ కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని దాని తక్షణం నిర్మాణం చేసే దానికోసం చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఒక సందర్భంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా ఆ మరణంలో మా సోదరుడు కూడా ఉన్నాడు, మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వం కూటమి ఉంది, ఇప్పుడు కూటమి ఉంది. ఇంతకాలం అయినప్పుడు కూడా ఇంతవరకు ఆ నిర్మాణం చేపట్టకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఈలోపు కనీసపు రాకపోకలు సాగడానికి కింద ఒక సిమెంట్ కలవట్టును కూడా తాత్కాలికంగా నిర్మించాలి. ఏకకాలంలో బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం.